ఇక మేడారం మహాజాతరలో భారీగా విరాళాలు వచ్చాయి. జాతరలో ఏర్పాటు చేసిన 512 హుండీలు నిండాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య హనంకొండలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. హనంకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 29 నుంచి హుండీల లెక్కింపుకు ఏర్పాటు చేశారు. 512 హుండీలను 10 రోజుల పాటు లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. మేడారం మహాజాతరలో భారీగా విరాళాలు వచ్చాయి. జాతరలో ఏర్పాటు చేసిన 512 హుండీలు నిండాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య హనంకొండలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. హనంకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో స్ట్రాంగ్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఈ నెల 29 నుంచి హుండీల లెక్కింపును ఏర్పాటు చేశారు. 512 హుండీలను 10 రోజుల పాటు లెక్కించేందుకు ఏర్పాటు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, మేడారం మహాజాతరలో అయితే భారీగా విరాళాలు వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామని ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం మహాజాతర కొనసాగింది. మేడారం మహాజాతరలో 1.5 కోట్ల భక్తులు వచ్చి దర్శిస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. జాతర ముగిసినప్పటికీ కూడా ఇంకా భక్తుల రాక మాత్రం ఆగట్లేదు. ఇంకా భక్తులు అలానే వచ్చి సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ జాతర సందర్భంగా దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు 512 హుండీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ హుండీలను కట్టుదిట్టమైన భద్రత మధ్య హన్మకొండలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలోని స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి ఈ నెల 29 నుంచి ఈ హుండీలు లెక్కించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. ప్రతిసారి కూడా మేడారం మహాజాతర కొనసాగినప్పుడు మేడారం నుంచి ఒక భద్రతా పరంగా చర్యలు తీసుకుని అక్కడి నుంచి నేరుగా హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంకు దేవాదాయ శాఖ అధికారులు ఈ హుండీలను తరలిస్తారు. ఈసారి కూడా అదే విధంగా ఈ తరలింపు కార్యక్రమం కొనసాగింది. 512 హుండీలను 10 రోజుల పాటు లెక్కించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఈసారి హుండీలలో ఎక్కువగా కానుకలు వచ్చాయి, ఎక్కువగా విరాళాలు వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తారు. ఎందుకంటే భక్తుల సంఖ్య కూడా పెరిగినట్టు ఇప్పటికే మంత్రి సీతక్క కావచ్చు, జిల్లా శాఖ అధికారులంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ హుండీలతో పాటు డిజిటల్ హుండీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ హుండీలలో కేవలం క్యాష్, ఇంకా ఏదైనా చిల్లర కావచ్చు, ఇంకా బియ్యం ఇటువంటి మాత్రమే ఉన్నాయి. ఆయన గోల్డ్ కావచ్చు, ఇంకేమైనా నగద సంబంధించినటువంటి ఆభరణాలు కావచ్చు, ఇంకా వెండి ఏమైనా ఉంటాయని కూడా మొత్తం హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైన తర్వాతనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. 29వ తారీఖు నుంచి మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ హన్మకొండలో కొనసాగబోతుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.